మరి ఆయన ఇన్ని దెయ్యాలు ఎలగొడుతుండంట, ఏంటి సంగతి? ఏదో అద్భుతాలు చేస్తుండంట, ఏం సంగతి? మహత్కార్యాలు, సూచక క్రియలు ఏమేమో చేస్తుండంట. సూర్తంప అని ఈయన వచ్చిండు ఓ రోజు. ఈయన రాగానే ఆయన పడిపోయాడు. ఎందుకు పడిపోయిండమ్మా అంటే, ఈయనలో పెద్ద దెయ్యం ఉందంట. ఈ పెద్ద దెయ్యం చిన్న దెయ్యాలందరినీ పో అనగా అయిపోతున్నాయి. మరి భయపడిపోతాయి కదా. ఇటు పెద్ద దెయ్యం కదా, అసలు పెద్ద దెయ్యమే ఈయనలో ఉంది. ఈ పెద్ద దెయ్యం ఈయనలో కూర్చొని చిన్న దెయ్యాలు పో అనగానే పోతున్నాయి కొన్ని. ఇలా జరుగుతుంది. సైతాన్ అలా శోధిస్తుంది కొంతమందిని. కొంతమంది దైవ సేవకులలో కూడా సైతాన్ చోటు చేసుకుంది. విశ్వాసులలోనే కాదు, సంఘ పెద్దలలో చోటు చేసుకుంటుంది, సంఘస్థులలో చోటు చేసుకుంటుంది, పాస్టర్లలో కూడా చోటు చేసుకుంటుంది. పో ఏడికి పోతుంది? నేను విడిచిపెడుతుందా? నువ్వు పోగానే పోతుందా? పోతుంది మళ్ళీ వస్తుంది, పోతుంది మళ్ళీ వస్తుంది, పోతుంది